అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ దత్త విజ్ఞానపీఠం, పిఠాపురం మండలం, చిత్రాల. ముఖ్యంగా ఈరోజు వీడియో ఏంటంటే, మనం పిఠాపురం మహాపుణ్యక్షేత్రమైన దత్తాత్రేయుడు అవతరించిన ఏరియా, అలాగే శ్రీపాద శ్రీవల్లభుడు నడియాడిన, ఇక్కడ పుట్టి నడియాడిన ప్రాంతం, ప్రతి గ్రామం తిరిగారు ఆయన. అటువంటి గ్రామాల్లో మీరు ఈరోజు రాజకీయాలు వచ్చాయి. ఈ రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో కాదు, ఎప్పటి నుంచో కూడా అన్నా నాగేశ్వరరావు గారు, మోహన్రావు గారు, సంగశెట్టి వీరభద్ర గారు, పెండెం దొరబాబు గారు, వంగా గీత గారు, వర్మ గారు, మళ్ళీ పెండెం దొరబాబు గారు, వంగా గీత గారు ఈ మధ్యకాలంలో ఎంపీగా. కానీ పిఠాపురానికి ప్రత్యేకత ఉంది. ఒక ప్రత్యేకత ఏంటంటే, పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడు అనుగ్రహం ఎవరికి ఉంటుందో వారు ఖచ్చితంగా పిఠాపురాన్ని గెలిచి తీరుతారు. ఎందుకంటే పిఠాపురాన్ని ఇప్పుడు చెప్పిన వ్యక్తుల్లో బయట నుంచి వచ్చిన వాళ్ళు పెండెం దొరబాబు గారు, వంగా గీత గారు, వాళ్ళంతా కూడా ఆయన అనుగ్రహంతో గెలిచి ఉండొచ్చు. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళలో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు, వంగా గీత గారు, వీళ్ళిద్దరూ కూడా బయట వాళ్ళే. కాకపోతే అందరితోటి సత్సంబంధాలతో వెళ్తారు కాబట్టి వంగా గీత గారు అందరిలో కలిసి ఉంటారు కాబట్టి వారికి ఈ నియోజకవర్గంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అందరితోనూ కలిసి తిరుగుతారు. ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే, ఈ పిఠాపురాన్ని అద్భుతమైన ఈ క్షేత్రంలో అరాచకాలు సృష్టించడం, లేకపోతే రాళ్ళు దాడి చేసుకోవడం, రక్తపాతాలు సృష్టించడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ కాదు. మీరు సౌమ్యంగా అందరి దగ్గరికి వెళ్ళండి, అందరినీ అడిగి ఓట్లు వేయించుకోండి. అందుకని ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో అరాచకాలు సృష్టించడం వల్ల ఏ పార్టీ వాళ్ళైనా సరే, జనసేన వాళ్ళు అవ్వచ్చు, ఇటు వైఎస్ఆర్ వాళ్ళు అవ్వచ్చు, పిఠాపురంలో ఇప్పటి వరకు ఎంతోమంది మహానుభావులు పరిపాలించారు. వీళ్ళెప్పుడు కూడా ఏ గొడవలో ఏ వచ్చినట్టు ఎక్కడ కనపడలేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే రాళ్ళు గిరేసుకోవటాలు, సీసాలు గిరేసుకోవటాలు అని, దెబ్బలు తగలటాలు, రక్తపాతాలు, ఇది ఎందుకు కూడా మీ రాజకీయ నాయకులకి అస్సలు మంచిది కాదు. ఒక పీఠాధిపతిగా చెప్తున్నాను నేను, మీ రాజకీయ నాయకులకి అస్సలు మంచిది కాదు. మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి ఇలాంటి పనులు చేస్తే. ఎందుకు, దేనికోసం ఇదంతా? పరిపాలించండి, ప్రజల్ని మన్నలు పొందండి, ప్రజలతో కలిసి వెళ్ళండి. దానివల్ల మీరు అందరిలోనూ గుర్తింపు ఉండిపోతుంది. అది కావాలి. కానీ మోసపూరితంగాను రకరకాలుగాను ఎందుకు రాజకీయాలు చేయడానికి ఇక్కడ రావడం? ఎక్కడెక్కడి నుంచో మీరు అందరూ రావాల్సిన అవసరం లేదు. శ్రీపాద వల్లభుడు ఆయన అనుగ్రహం, ఇక్కడ అమ్మవారి శక్తిపీఠం, 10వ శక్తిపీఠం, పురోహితికి అమ్మవారు, వాళ్ళ అనుగ్రహం ఉంటే ఎలాంటి వాళ్ళైనా సరే గెలుస్తారు. ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే గెలిచి, ఈ పిఠాపురం ప్రజలు చాలా మంచి ప్రజలు, వాళ్ళకి ఏమీ తెలియదు, అమాయకులు లాంటి వాళ్ళు. అలాంటి ప్రజలను మోసం చేసి గెలిచిన మల్లేష్ గారు ఖచ్చితంగా వారిని ఆ శ్రీపాద వల్లభుడు గెలనివ్వడు. కాబట్టి మీరందరూ కూడా సౌమ్యంగా, సహనంతో ఓట్లు అడిగి ప్రచారాలు చేసుకుని ఈ పిఠాపురాన్ని ప్రశాంతంగా ఉండేలా చేయండి. కానీ ఏంటి ఈ అరాచకాలు, ఎక్కడెక్కడి నుంచో తీసుకురావడాలు, జనాల్ని ఈ పిఠాపురం అంతా తిప్పడాలు, కొట్లాటలు, ఇవన్నీ మంచిది కాదు. ఇదంతా శ్రీపాద వల్లభుడు నాకెందుకో ఆయన ద్వారాగా చెప్తున్నాను అనుకుని మీరు అందరూ కూడా రాజకీయ నాయకులకు అందరికీ పేరు పేరున మళ్ళీ నమస్కారాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే, సౌమ్యంగా, సహనంతో, ఆనందంతో, ఒక స్వర్గధామం లాంటిది పిఠాపురం అంటే. ఎప్పుడు ఏ గొడవలో ఏ పార్టీలు కూడా దెబ్బలాడుకోలేదు ఎప్పుడు. కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు తప్ప ఇలాగ రక్తపాతాలు జరిగేది ఎప్పుడు ఎక్కడ జరగలేదు. అలా సృష్టించాలనుకుంటే నష్టపోయేది మీ రాజకీయ నాయకులే పోతారు. ఆయన అనుగ్రహం పొందండి, ఆగ్రహానికి గురి అవ్వకండి. మహాశక్తిపీఠాలు ఉన్నాయి ఇక్కడ, ఎన్నో పీఠాధిపతులు ఉన్నారు, పీఠాలు ఉన్నాయి.
ఇటువంటి పిఠాపురం ఇచ్చే అన్నదానాలు ఎప్పుడో ఎవరికి ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెడతా ఉంటారు. అలాంటి పిఠాపురాన్ని మీరు ఇలాంటి సృష్టించకండి. దయచేసి మీరు అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు హ్యాపీగా ఓట్ల ఎలక్షన్లో అడగండి, ఓట్లు వేయించుకోండి, ప్రజలు మనల్ని పొందండి, ఆయన అనుగ్రహం పొందండి, శ్రీపాదవల్లభుడి అనుగ్రహం పొందండి, శక్తిపీఠంకి వెళ్ళి అమ్మవారి అనుగ్రహం పొందండి. అందరినీ కూడా సమానంగా చూడండి. వేస్తే ఆయన అనుగ్రహం ఉందనుకో మీరు ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకు ఈ పోరాటాలు ఆరాటాలు? దాని గురించి అందరికీ కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అరాచకాలు సృష్టించకండి. పిఠాపురం చాలా పవిత్రమైన ప్రదేశం. శ్రీపాదవల్లభుడు మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరిగేది ఆయన. అటువంటి ఏ గ్రామంలో ఏం జరిగినా అదంతా కూడా మీ రాజకీయ నాయకులు అనుభవించాల్సి వస్తుంది. ఆ కర్మలు మీరు అందరూ అనుభవించాల్సి వస్తుంది. ఈవేళ అయిపోయింది, మనం బాగానే ఉన్నాం అనుకుంటాం. ఖచ్చితంగా ఇది పిల్లలకు కొడుతుంది. అలా చేయకండి. అలాంటి రాజకీయాలు చేయకండి. ఆయన అనుగ్రహం పొందండి, ఆయన ప్రార్థించండి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. హరి ఓం.